నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి అందగాడు, అదేవిధంగా మన జగనన్నకు అత్యంత ప్రియ సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అంటే అందగాడు సీమరాజా. మన పార్టీలో ఉండేది అందరూ కూడా ఆటగాళ్ళు అందగాళ్లే కదా అని మీరు అనుకోవచ్చు. అందగాడు అంటే వల్లభనేని వంశీ. మన జగనన్న చెప్పినట్టుగా అందగాడు మన వంశీ అన్నాడు కదా, అందుకోసమనే అందగాడు అజ్ఞాతంలోకి పోయినాడంట. మరి దేనికి పోయినాడు, మరి ఎందుకు పోవాల్సి వచ్చింది అజ్ఞాతంలోకి, ఏంది వ్యవహారం ఏందని చర్చించుకోబోయేటువంటి ముందుగా మన జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఏ విధమైనటువంటి ఆటలు చేసినా, ఏ విధమైనటువంటి పదాలు మాట్లాడినా, మనం ఎటువంటి లంగా బఫూన్ డెకాయట్ పనులు చేసినా మనల్ని వెనకేసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు మన జగనన్న అనుకుని. పాపం ఆ విధమైనటువంటి చర్యలు గతంలో మనం అందరం కూడా చూసి ఉంటాం. రాష్ట్ర ప్రజలారా, ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఏ విధమైనటువంటి చర్యలకు వల్లభనేని వంశీ అదే అందగాడు పాల్పడినాడు, ఏది వ్యవహారం అనేది కూడా మనం గతంలో చూసినాం. తద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాలు ఏందనేది కూడా చూసినాం. అందులో భాగంగా ఆఖరికి లాస్ట్లో వల్లభనేని వంశీ 5 రూపాయల రంగు ప్యాకెట్ కూడా వేసుకోలేకపోయినాడు జైల్లో ఉండేటప్పుడు అని అనుకుంటున్నారు చాలామంది. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరి జగనన్న లాంటి పులి ఎన్నుకున్నప్పటికీ ఈయన అజ్ఞాతంలో దేనికి పోవాల్సి వచ్చింది అని వివిధ మాధ్యమాల్లో చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మన పులికి అత్యంత ప్రియ శిష్యుడు అని చెప్పి సరే ఒకసారి చూడు సీమరాజా యాండాడు ఏందని చెప్పి అన్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకనే అనుమానాలు. ఎందుకంటే మీరు చూసినారు ఇంతకుముందు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, మనిషి ఎట్టుండేవాడు, ఏ విధంగా బయటకు వచ్చినాడు, ఏ విధంగా ఆయనకి ఏదో ఆరోగ్యం కూడా సరిలేదని చెప్తున్నారు. సరే ఆరోగ్యం సరి చేయించుకొని వచ్చాళ్లే మళ్ళా వేసుకుందరు లోపల, మళ్ళా ఏర్చూరులే ఏం పనీరు కదా మీరు. అంటే మేము కూడా గతంలో ఆ విధమైనటువంటి పనులు చేయబట్టే మీరు ఈరోజు ఈ విధంగా ఉన్నారు. ఓకే కాదండి, 2 రోజులు ఉండండి వచ్చాడు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. ఏడ కనపడితే ఉండిస్తారా మీరేమన్నా, లేదంటే ఏమన్నా పెళ్ళికి పిలిచింటే ఏమన్నా పిలిచి ఏమన్నా అన్నం పెట్టి పంపించారా? పోతే లెక్క కొడుకు నెలల పాటు లోపలనే మగ్గనిచ్చి తిరిగి పాపం ముందుగానే వయసు అయిపోతూ ఉన్నది. మరి ఏదో ఇదో జబ్బులు ఉంటాయి, 1, 2 లేకుండా ఏమి ఉండవు. అంటే నేను వేరే రకంగా మాట్లాడడంలే, ఆరోగ్య సహకరించకపోవడమో లేకుండా ఉంటే ఇంకొకటో లేకుంటే ఉంటే ఇతర కారణాల వల్ల ఆయన వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు, అన్నీ రెడీ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు అజ్ఞాతంలోకి పోయినటువంటి